తెలియదు, దాని వల్ల వచ్చే లాభం అనేది నీకు తెలియదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ రోజు నేను స్పిల్వే పూర్తి చేసేసాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సార్ మొత్తం అంతా ప్రజలు ఇచ్చి ఒక్కో రోజే 100 కోట్లు నేను ఖర్చు చేశాను. ఎందుకు చేశాను 100 కోట్లు ఖర్చు? ఆయన పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ కోసం 100 కోట్లు సొమ్ము ఖర్చు పెట్టాలా? అంటే చంద్రబాబు జగన్ గారు ఖర్చు పెట్టలేదా? చెప్పు. జగన్ గారు ఖర్చు పెట్టలేదా? జగన్ గారు ఖర్చు పెట్టలేదా? నేను అడుగుతుంది కూడా అదేనా? జగన్ అడుగుతాను. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఒక్క రోజు 100 కోట్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఏది పెట్టాడు? దాని ప్రయోజనం ఏందో తెలుసా నీకు? చెప్పన్నాను. దాని ప్రయోజనం ఏం తెలుసా? పూర్తి కాకుండా 2 గేట్లు పెట్టిండు అన్న. 2 గేట్లు పెట్టి నేను స్పిల్వే పూర్తి చేసేసినాడని చెప్పి ఇప్పుడు చంద్రబాబు 100 కోట్లు ఖర్చు పెట్టా మీరు ఖర్చు పెట్టావు. యోగాంధ్రకు 300 కోట్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? జగన్ గారి మీద ఒక్క నిమిషం అది వదిలేస్తే ఇటు మాట్లాడండి అది వదిలేస్తే జగన్ గారు 500 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టారు. ఎట్లా? ఆయన సొంత ఇంటి 3 ఇంట్లకి 500 కోట్లు ఖర్చు పెట్టారు. దానికోసం మీరు ఏం చెప్తారు అన్న? 500 కోట్లు జగన్ గారు ఖర్చు పెట్టారు, సొంత ఇంటికి 3 ఇంట్లకి ఖర్చు పెట్టారు. దానికోసం మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతాను అన్న. మొన్న న్యూస్ పేపర్ లోనే వచ్చింది, చంద్రబాబు నాయుడు సార్కి 800 కోట్లు ఉంది, వాళ్ళ కొడుక్కి 900 కోట్లు ఉంది. నారాయణ ఉన్నాడు కదా, నారాయణ సార్కి 700 కోట్లు ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు ఆ డబ్బులు? అంటే ఎంత వచ్చింది? వాళ్ళకి కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? అదే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? ఎన్ని కోట్లు? అంటే ఒకటేసారి వ్యాపారం చేసేది నీకు 1,00,000 కోట్లు వచ్చేస్తాయి. ఆదాయాలు ఆయనకి వస్తాయి. చెప్పింది లాభాలే 800 కోట్లు అన్న. ₹1 ఆయన చెప్పింది 40 సంవత్సరాలు చెప్పారు కదా. 40 సంవత్సరాలు ఆయన రావడం తప్ప అంటున్నారు. 700-800 కోట్లు, 741 కోట్లు జగన్ గారికి అఫీషియల్ గా గూగుల్ లోపల ఉంది. ఆయనకి సాక్షి, భారతీయ సిమెంట్ ఎప్పుడు వచ్చాయి? మహా అయితే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కింద వచ్చాయి. ఆయనకి 700 కోట్లు ఎలా వచ్చాయి? 700 కోట్లు అన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి ఉందన్న. రాజారెడ్డి గారు 600 ఎకరాలు ఎక్స్ట్రాగా, అది కూడా ఎక్కడ ఎవరైతే పేదలు ఉన్నారో. నేను ఏదో జస్ట్ క్వశ్చన్ అడిగాను, మీరేందన్నా నేను అడిగిన నీకు క్వశ్చన్ ఏంది అడిగాను అన్న. 300 కోట్లు యోగాంధ్రకు పెట్టాడు, ఎందుకు పెట్టాడు అన్న నేను అడిగాను. దాని ప్రయోజనం నీకు తెలియదు కదా? నీకు ప్రయోజనం నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం అనేది పెరిగింది. ఆరోగ్యం విధానం ఎలా ఉండేది అనేది చూపించాడు. 300 కోట్లతో ఒకటే రోజునే చూపించేస్తావా నువ్వు అన్న? 300 కోట్లు ఖర్చు పెట్టారు కదా. నువ్వు కోడిగుడ్లు అమ్మే, కోడిగుడ్డు చూపించారు. ఏది వైజాగ్ లో కోడిగుడ్డుకి 1000 కోట్లు అయింది తెలుసా? రోజు సమోసాలు ఎలా తయారు చేయాలి, మసాలా ఎలా తయారు చేయాలి, నేను